ఒకరిది విజయ్ దివస్, మరొకరిది విజన్ ప్రెజెంటేషన్. కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని, తెచ్చుకున్న తెలంగాణని గొప్పగా అభివృద్ధి చేశామంటోంది బీఆర్ఎస్. అయితే పక్కా ప్లానింగ్, విజన్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సమిట్ ద్వారా స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతామని చెప్తోంది. అసలు కేసీఆర్ దీక్ష చేయకపోతే తెలంగాణ ఏర్పాటుపై నాడు కేంద్రం ప్రకటన చేసేదా అని ప్రశ్నించింది బీఆర్ఎస్. కనీసం ఈ మాత్రం అవగాహన లేకుండా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని హరీష్ రావు విమర్శించారు. సాధించిన తెలంగాణను ప్రగతి పదంలో తీసుకెళ్లామన్నారు. కేసీఆర్ దీక్షనే లేకపోతే డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం ప్రకటన వచ్చేదా? దీక్ష చేయకపోతే ఢిల్లీ దిగొచ్చేదా? ఎన్నిట్లల్లా మాంసం ఉత్పత్తిలో, ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో ఇవాళ తెలంగాణ నంబర్ 1 అయిందంటే ఈ రాష్ట్రం ఏర్పడడం వల్ల కదా. ఇక గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం మంచిదే అన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ విజన్ 2047 డాక్యుమెంట్ పై మాత్రం తమకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. పెద్ద పట్టణాలను రూరల్ కింద చూపించడం ఏంటని ప్రశ్నించారు ఆయన. భవిష్యత్తులో రేర్ ప్రాంతాల్లో పెట్టుబడులు రాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విజన్ 2047 డాక్యుమెంటే చాలా అశాస్త్రీయంగా ఉన్నది. నీ డాక్యుమెంట్, నీ బేసిక్ పాలసీ ప్యూర్ రేర్ అనే కాన్సెప్ట్ రాంగు. నువ్వు తెలంగాణ, విస్తృతమైన తెలంగాణ ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతాన్ని ముద్రేయడం తప్పుపడుతున్నా నేను. ఎందుకంటే చాలా పరిశ్రమలు ఇప్పటికే అక్కడ ఉన్నాయి. సమగ్రమైన అభివృద్ధి జరగాలి. తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ లక్ష్యమని, ఆ దిశగా తమ ప్రణాళికలు ఉంటాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తమ విజన్ నచ్చి పెట్టుబడులు పెట్టేందుకు అనేక మంది ముందుకొస్తున్నారన్నారు. మేము కేవలం మా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ కోసం అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ఈ విజన్ డాక్యుమెంట్ సందర్భంగా వాలంటరీగా చాలామంది వచ్చి మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి లక్షల కోట్లకి ఈరోజు ఎంఓఎల్ చేస్తూ ఉన్నారు స్టేట్ గవర్నమెంట్. ఈ విజన్ డాక్యుమెంట్లో అందరి పాత్ర ఉంటుంది, ఈ గ్రోత్లో అందరి భాగస్వామ్యం ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా దోచుకుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రపంచ స్థాయి గ్లోబల్ సమిట్ ను నిర్వహిస్తున్నామని, ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి కోట్లాది రూపాయల పెట్టుబడులు వచ్చాయని అన్నారు. 100 రూపాయలు ఓవైపు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది, ప్రపంచ స్థాయి సదస్సు తెలంగాణ జరుగుతుంది. తెలంగాణ చక్కటి పేరు వస్తున్నది. దేశ విదేశాల నుంచి 3000 మంది ప్రతినిధులు వచ్చి నిన్నే చూసారు. 2,75,000 కోట్ల పెట్టుబడులు నిన్న ఒకటే రోజు వచ్చినాయి. దేశంలో తెలంగాణ రోల్ మోడల్గా ఎదుగుతుంది అన్ని రంగాల్లో చెప్పని స్వాగతిస్తున్న సందర్భంలో ఈ విధంగా మాట్లాడే మాటలు సరికాదు. కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి వేగంగా జరిగిందని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే, తమ విజన్ డాక్యుమెంట్ ద్వారా తెలంగాణ రూపురేఖలు మారిపోవడం ఖాయమనే నమ్మకంతో ఉంది అధికార పార్టీ. రాష్ట్ర అభివృద్ధి విషయంలో తమ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని చెబుతోంది.